మీకు ఒకటే మీకు అందరికీ గుర్తుపెట్టుకోవాలి, ఒక మంచి టెక్నాలజీని ఉపయోగించి రియల్ టైమ్ డేటా సిస్టమ్ డేటా లేక్ క్రియేట్ చేసి డేటా లేక్ ద్వారా ఎక్కడికక్కడ అనలైజ్ చేస్తున్నాం. రియల్ టైమ్ డేటా అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసిన తర్వాత డెసిషన్ మేకింగ్ కూడా పై వాళ్ళకందరికీ రియల్ టైం తీసుకునే అవకాశం ఉంటుంది. ఫైల్స్ అన్ని రియల్ టైం ఉంటాయి, ఫైనాన్స్ అంతా రియల్ టైం ఉంటుంది, వర్క్లన్నీ రియల్ టైం ఉంటాయి, ప్రాజెక్ట్స్ అన్ని రియల్ టైంలో ఉంటాయి, అన్ని వస్తూ ఉంటాయి. ఇంకొక పక్కన ఇవన్నీ చేయడానికి ఐఐటి తిరుపతిని, ఐఎస్బి హైదరాబాద్ ని కూడా నాలెడ్జ్ పార్ట్నర్స్ గా తీసుకొస్తాము. వాళ్ళు కూడా కూర్చొని ఒక న్యూ మోడల్ ఫర్ గవర్నెన్స్ హౌ టు క్రియేట్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకొక పక్కన పర్సనల్ ర్యాపో చాలా ఇంపార్టెంట్. నిన్న మొన్న ఈ క్రైసిస్ మొత్తం ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్స్ ఆన్ ది ఫీల్డ్, ఎంటైర్ ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎన్డీఏ కార్యకర్తలు అందరూ ఫీల్డ్ లో ఉన్నారు. ఎక్కడికక్కడ ఆదుకోవడంలో నేనైతే 1-2 సార్లు అందరికీ చెప్పాను. అందరూ కూడా ఫీల్డ్ లో ఉన్నారు, వండర్ఫుల్ వర్క్ చేశారు. వీళ్ళందరూ కూడా ఒక భరోసా ఇచ్చారు. పొలిటికల్ లీడర్షిప్ ఎప్పుడు కూడా పొలిటికల్ మొబిలైజేషన్ చేస్తారు, అందుకే పొలిటికల్ గవర్నెన్స్ అంటాం మనం. ఒక భరోసా ఇచ్చారు. ఆ భరోసా వల్ల ప్రజల్లో ఒక నమ్మకం వచ్చింది. ఎస్, గవర్నమెంట్ ఉంది, మాకు అనుకున్నంత ఒకవేళ కష్టం వచ్చినా ఆదుకుంటారని ఒక నమ్మకాన్ని కల్పించారు. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. బెస్ట్ వే దే హావ్ డన్. గుండ్లకమ్మ గేటు తీయడానికి లేక ప్రాజెక్టు పైన నీళ్లు పోయిన పరిస్థితి. ఈరోజు ఎక్కడ కూడా గేట్లు పనిచేయలేదు అనే కంప్లైంట్ లేదు. ఇంకొక పక్క అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోబోయే పరిస్థితి, పులిచెంతల గేట్స్ అన్ని బ్లాక్ అయిన పరిస్థితి. ప్రివెంటివ్ తీసుకున్నాం, మెయింటెనెన్స్ తీసుకున్నాం, క్యాచ్మెంట్ ఏరియా రెయిన్ఫాల్ తీసుకున్నాం, అసెస్ చేసాం వెల్ ఇన్ అడ్వాన్స్, వాటర్ రిలీజ్ కూడా పర్ఫెక్ట్ గా చేసి ఎక్కడా ఫ్లడ్ లేకుండా కాపాడుకుంటూ వచ్చాం. కాబట్టి 207 కోట్లు చిన్న చిన్నవి రిపేర్లు వచ్చాయి తప్ప ఎక్కడ రాలేదు. ఆర్డబ్ల్యూఎస్ 1,26,00,000, పంచాయత్ రాజ్ 8,70,00,000 ఇంకా దీంట్లో ఉన్నాయి. అవి కూడా ఎస్టిమేట్స్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం ఇంత డెవాస్ట్రేషన్ వస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్నిట్లో కలిపి 16 కోట్లు. అంటే ఏ విధంగా మనం ఎఫెక్టివ్ గా మేనేజ్ చేయగలిగానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అంగన్వాడీ సెంటర్స్ అన్ని కలిసి 1,52,00,000. మొత్తం కలిస్తే 5,265,51,81,81,000 ఎస్టిమేట్స్ తయారు చేశాం. వీరిని తొందరలోనే కేంద్రానికి పంపిస్తాం. ఈ రోజు రేపు కొన్ని వాటర్ అంతా కూడా ఫ్లో కావడం, కొన్ని పొలాల మీదకి రావడం, అక్కడక్కడ కొంత డ్యామేజ్ ఉంది, అవి కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం. ఆ ఎస్టిమేట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇవన్నీ పంపిస్తాం. ఏ విధంగా మానిటర్ చేస్తున్నా ఒక్కసారి మీరు చూస్తే, కెన్ యూ షో దట్? అవేర్లో ఏ విధంగా అన్ని కూడా క్యాప్చర్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ డ్రోన్ అన్ని కూడా వస్తాయి. సో దట్ దాన్ని రియల్ టైంలో ఏఐ ఉపయోగించి మళ్ళా లాస్ట్ మైల్ కమ్యూనికేషన్ పంపిస్తున్నాం.